హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జొన్న పిండితోటి దోశ చేస్తాను. ఈ జొన్న పిండి ఇలా పోతాను. క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు 2, ఒక్క ఉల్లిగడ్డ, వీటిని మంచిగా కలపాలి. 1 గ్లాసు పిండికి 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. తగినంత ఉప్పు, 1కి 2 నీళ్ళు. దీన్ని కలపాలి. మంచిగా కలిపి ఒక అరగంట నానబెట్టాలి. ఇది ఆరోగ్యానికైనా మంచిది, ఇది పిల్లలు తింటే మంచిదే, షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా చాలా మంచిది. ఇది మూత పెట్టాలి. ఇక మంచిగా కలిపి మూత పెట్టాలి. మూత పెడతాను. ఒక అర్ధగంట ఉంచుకోవాలి. అరగంట తర్వాత దోశలు వేయాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇలా ఆనియన్తో రుద్దుకున్న తర్వాత మనం ఇలా గిన్నెతో పోసుకోవాలి. ఇలా పోసుకోవడం మంచిగా రుద్దద్దు, దీన్ని ఇలానే పోసుకోవాలి. మంచిగా ఆయిల్ వేసుకొని మంచిగా 2 సైడ్స్ మంచిగా కాలనివ్వాలి. ఇప్పుడైతే ఒకసారి తిప్పుకోవాలి. ఇటు సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి. పచ్చి ఏం లేదు, పిండి ఏం ఉండకుండా మంచిగా కాల్చుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇక మనకి జొన్నపిండి దోశ రెడీ అయ్యింది. ఇందులోకి మనం మామిడికాయ చట్నీ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.